ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు కథం తొక్కారు. వేతనాలు పెంచడంతో పాటుగా తమ సమస్యలను పరిష్కరించాలంటూ నినదించారు. విజయవాడలో చేపట్టిన మహాధర్నాకు ఏపీ వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలు తరలివచ్చారు. ప్రభుత్వ నిర్బంధాన్ని అధిగమించి మరి అంగన్వాడీలు భారీగా విజయవాడ తరలివచ్చారు. ధర్నా చౌక్ అంతా అంగన్వాడీలతో నిండిపోయింది. కూటమి ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని, ఇప్పుడు తమ డిమాండ్స్ నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదంటున్నారు అంగన్వాడీలు. 2 ఏళ్ల నుంచి వేతనాల పెంపు ప్రకటన రాకపోవడంతో ఆందోళన బాట పట్టామని అంటున్నారు. ఇక అంగన్వాడీల మహాధర్నాకు సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేసినా వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ కోరుతున్నారు. గతంలో 42 రోజుల పాటు సమ్మె చేసిన సందర్భంలో ప్రభుత్వం ఏదైతే వాళ్ళతో అగ్రిమెంట్ కుదుర్చుకుందో అవన్నీ కూడా అమలు చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సిఐటియు, ఏఐటియుస్, ఐఎఫ్టియుకి సంబంధించి ఉన్న అనుబంధంగా ఉన్న అంగన్వాడీ సంఘాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తే ఎక్కడా కూడా ఖాళీ లేదు. దాదాపు వేల సంఖ్యలో అంగన్వాడీలంతా కూడా విజయవాడకి చేరుకున్న పరిస్థితి. ఖచ్చితంగా ప్రభుత్వం స్పష్టమైన హామీ చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు బేబీ ఉన్నారు. మనం ఏం చెప్తారు? ప్రధాన డిమాండ్స్ ఏంటంటే 20 నెలలు అయిపోయింది. ప్రభుత్వం గత జూన్లోనే వేతనాలు పెంచుతామంటూ హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటికొచ్చి కూడా దాని మీద ఎక్కడా కూడా ప్రకటన చేయని పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం ఎన్నికల ముందు ఒకటి చెప్పింది, ఎన్నికలు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ఆడుతున్నారనేది ప్రజలందరికీ అర్థమవుతుంది. మేము ప్రధానమైన డిమాండ్ 42 రోజులు ఉన్నది ఏంటంటే మాకు వేతనాలు పెంచండి అని చెప్పాం. వేతనాలు పెంచండి అని మేము చెప్తుంటే నిన్న అనిత్ గారు, హోంమంత్రి గారు, అలాగే సంజయ్ రెడ్డి గారు వీళ్ళేం చెప్తున్నారంటే మీకు సెల్ ఫోన్లు ఇచ్చామంటున్నారు. సెల్ ఫోన్లు ఎవరికది? పని చేయడానికి ఇచ్చారు. సెల్ ఫోన్ మా ఇంట్లో వాడుకోనకు ఇవ్వలేదు. అంగన్వాడీలు వాడుకోనకు సెల్ ఫోన్లు ఇవ్వలేదు. అలాగే మట్టి ఖర్చు ఇచ్చాం కదా 15,000 అంటున్నారు. 20,000 ఇవ్వాల్సింది మినిస్టర్లో ఉంటే 15,000 ఇచ్చి మట్టి ఖర్చు అంటారు. చచ్చిన తర్వాత ఇస్తారు అది. కానీ బ్రతుకుండగా మేము బ్రతకాలి కదా, చస్తూ ఎన్నాళ్ళు బ్రతకం. కాబట్టి పెరిగే ధరలను తట్టుకుని జీవించాలంటే వేతనాలు పెంచాలి. వేతనాలు పెంచే వరకు ఎక్కడి నుంచి కదిలేదు లేదు. పైగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు ఏమంటున్నారు. డబ్బులు లేకపోతే అసెంబ్లీ ప్రారంభం అవగానే ₹1,00,000 కూపను ఒక్కొక్క ఎమ్మెల్సీకి, ఎమ్మెల్యేలకు ఇచ్చారు. మీ మంత్రులకి డబ్బులు లేకపోతే వేల వచ్చాయి. పైగా క్వార్టర్స్ లేవని చెప్పి ఒక్కొక్క ఎమ్మెల్యేకి ₹50,000 అద్దెస్తున్నారు. కానీ అంగన్వాడీ సెంటర్ అద్దె ఎంత ఇస్తున్నారు మీరు? అంగన్వాడీ వర్కర్ కొంత అమౌంట్ వేసుకుని అద్దె చెల్లింతుంది. ఎందుకని ఎవరు? పైగా ₹9,000 ఫోన్ బిల్ ఇస్తున్నారు. 9,000 ఎందుకు? ఫోన్ బిల్కి 300-200 పెడితే రీఛార్జ్ అవుతుంది. దానికి 9,000 ఎందుకు? ఈ రకంగా డబ్బంతానేమో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు మీరందరూ పని చేసుకుంటే మాకు జీతాలకి డబ్బులు లేవంటాం. ఏ రకంగా కరెక్ట్? మాకు వేతనాలు పెంచండి. పెంచే వరకు మేము ఇక్కడే ఉంటాం. కదిలేదు లేదు. మొత్తం 1,04,500 మంది అంగన్వాడీలు ఇక్కడ చేరుకుంటున్నారు. ఏఐటీసీ, ఐఎఫ్టియు, సిఐటియు 3 సంఘాల కార్యకర్తలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. 1,04,500 మంది అందరు ఇక్కడికి వస్తారు. పక్కేమో పర్మిషన్ ఇచ్చామంటున్నారు ధర్నాకి, మరొక పక్క ఎక్కడికక్కడ అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికార పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలే మీ యూనియన్ లీడర్లను పిలిచి వెళ్ళొద్దు అంటూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే చెప్తున్నాం. ముందేమో మేమేమో ఆపట్లేదు, మీరు శాంతియుతంగా ఆందోళన చేసుకోండి అని చెప్తున్నారు. మరో పక్క ఏం చెప్తున్నారంటే ఎమ్మెల్యేలు ఏమో ఇక్కడున్నారు, ఇక్కడుండి అక్కడ దాదాలు ఉన్నట్టున్నారు. ఎమ్మెల్యేలు మిమ్మల్ని పిలుస్తున్నారు, ఎమ్మెల్యే ఆఫీస్కి రండి అని పిలుపునిచ్చారు. నన్ను ఆపడానికి సుప్రయత్నం చేశారు. ఆకలి మంట ముందు ఏది ఆగదు. కాబట్టి ఆకలి మంటతో అంగన్వాడీలంతా ఇక్కడికి వస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి వచ్చేస్తారు. మీరు అసెంబ్లీలో 2 గంటల లోపల మీరు అసెంబ్లీ జరుగుతున్న టైంలోనే మా వేతనాలు పెంచుతున్నాడు ప్రకటించండి. లేదంటే తరువాత జరిగే పరిణామాలకి పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు వహించాలి. ఒక పక్క దశలవారీ పోరాటానికి మీరు సిద్ధమయ్యారు, నిరాహార దీక్షలు చేశారు, కానీ ఇప్పటికొచ్చి ప్రకటన రాలేదు. ఈరోజు చలో విజయవాడతో ఏమైనా ప్రభుత్వం కథలకు వస్తున్నారు భావిస్తున్నారా? ఇప్పుడు ఈరోజు గత వారం నుంచి కూడా 23 నుంచి 27 వరకు కూడా మేము రిలే నిరాహార దీక్షలకు పిలిపివ్వడం జరిగింది. 3 సంఘాల ఆధ్వర్యంలో మా ముఖ్యమైనటువంటి డిమాండ్స్ కనీస వేతనం ₹26,000 ఇవ్వాలని, అంగన్వాడీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి డిమాండ్తో మేము వచ్చాము. కాబట్టి ఈరోజు మహాధర్నాకు 3 సంఘాల ఆధ్వర్యంలో పిలుపు ఇచ్చాము. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ రోజు యొక్క బడ్జెట్ సమావేశాల్లో మా వేతనాల పెంపు పైన ఒక ప్రకటన ఇవ్వకపోతే ఈ రోజు ఖచ్చితంగా 2 గంటల తర్వాత అయినా మేము
చలో ముఖ్యమంత్రి గారి క్యాంప్ ఆఫీసులకు వెళ్తామని చెప్పి ఇక ప్రభుత్వం తెలియజేస్తున్నాం. నిజంగా సమస్యలు లేకపోతే ఇంతమంది ఎందుకు విజయవాడ వస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకని మీ అబద్ధాలు కట్టుబెట్టి ఇప్పటికైనా అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్లు, వేతనాల పెంపు, గ్రాడ్యుయేటీ అమలు, అలాగే ప్రీ స్కూల్ ఇవాళ బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ డిమాండ్స్ పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రభుత్వం కనుక ఒకవేళ స్పందించకపోతే తమ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా కొంత సమయం ఇచ్చాం, 20 నెలలు గెలిచినా తమ సమస్యల పరిష్కారం కాలేదు. ఈ రోజు కనుక స్పష్టమైన ప్రకటన రాకపోతే కనుక చంద్రబాబు క్యాంపు కార్యాలయాన్ని కూడా మేము ముట్టడిస్తామంటూ అంగన్వాడీలు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందనే చెప్పాలి.